ఈ పాటలు నాలాగ ఎందరో ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ని, అసిస్టెంట్ రైటర్ని, యాక్టర్ని అన్నిట్లో నేను ఉండేవాడిని. పాట రాయాలి. ఆ 3 ఇయర్ కవర్ పెట్టారు. ఆ ముసలాయనతో నేను పడలేను, మీరు వెళ్ళండి అన్నాడు ఈరంక శర్మ గారు డైరెక్టర్. సరే వెళ్ళాను, ప్యాడు పేపర్లు పెన్ను పట్టుకుని. ఆ రకంగా ఆయన పరిచయం ఉన్నా. హీ లవ్స్ మీ అనలేను కానీ హీ లైక్స్ మీ సో మచ్ ఆత్రేయ గారు. ఎందుకో ఒకరిని చూస్తే లైక్ చేయాలనిపిస్తుంది, ఒకరిని చూస్తే చేయాలనిపిస్తుంది అనుకుంటాను. పెద్ద కారణం ఏం లేదు. ఎంత దగ్గర అయ్యామంటే ఒకసారి అప్పుడే కొత్తగా ల్యాండ్ లైన్ వచ్చింది. ఆ ఫోన్స్ ల్యాండ్ లైన్ రావడం అంటే మీరు 2-3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చింది. అవునవును, ఒక టైంలో అలాగే విన్నాము. ట్రింగ్ ట్రింగ్ మంత్ సినిమా హ్యామ్ సుందర్ గురుగారు ఏంటి బిజీయా, ఏం చేస్తున్నారు? బిజీయా ఏం లేదు సార్, చెప్పండి ఏంటి. ఒక స్క్రిప్ట్ చేద్దామన్నారు. మహాభాగ్యం. అయ్యో ఓకే సార్, ఏం చేయాలి నేను? ఏం లేదు, కొంచెం తొందరగా ఈవినింగ్ ఫోన్ చేసేసి చేయండి. ఎప్పుడు వెళ్తారు అన్నది వీ కాంట్ సే, దట్ డిపెండ్స్. ఓకే అనుకున్నాను. మా ఆవిడకి చెప్పాను, ఇచ్చాము 6-6:30కి నా డిన్నర్ అయిపోయేది. స్కూటర్ మీద ఆత్రేయ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన ఎందుకు నన్ను పిలిచాడు అంటే, ఆయన పాట చెప్తుంటప్పుడు నా రియాక్షన్స్ దాన్ని బట్టి ఓహో వీడికి ఏదో కొంచెం ఒక టేస్ట్ ఏదో ఉన్నట్టుందా ఒక నమ్మకం వచ్చింది. లేకపోతే ఆయనకి ఎంతమంది లేరు రాసేవాళ్ళే అంటే కదా. ఆ రకంగా పిలిచారు. దేవుడు నాస్తికుడయ్యాడు అని ఒక టైటిల్తో రాయికి ఏడ్పిస్తాడు అంటారు కదా. 6 daysలో ఫుల్ స్క్రిప్ట్ రెడీ అమ్మా. అది ఏంటి ఫుల్ రోజంతా కూర్చోవడం కాదు. నేను సాయంకాలం వెళ్ళేవాడిని, ఒకసారి రాత్రి 1 గంట కూడా అయ్యేది, ఇంటికి వచ్చేవాడిని. అలాగా 6 times వీ సాట్, ఫుల్ స్క్రిప్ట్ రెడీ. అది అప్పటికి శంకరాభరణం వచ్చింది. కృష్ణరాజు గారు ఏదో ఒక పెద్ద నామాలతో వాడితో ఒక వేషం ఉందన్న, సక్సెస్ అయింది. కొంచెం భీకరమైన వేషం అలాంటిది ఏదో. ఇందులో ఒక ఆలయ పూజారి వేషం, దానికి కొంచెం పోలికలు ఉన్న వేషం ఇందులో ఉంది. నేను రాజుగారికి చెప్పా ఒకసారి, రాజుగారు చాలా నాకు ఎంత నచ్చిందో ఆ స్క్రిప్ట్. ఆయన ఉంది సార్ ఆత్రేయ గారి ఉంది. అలాగే అన్నాడు. ఫోన్ చేశాడు. చేస్తే ఆత్రేయ గారు అయ్యో ఒక 10 రోజుల క్రితం ఇప్పుడు మన బాలచంద్ర గారు తీసుకున్నారు, 25,000 అడ్వాన్స్ పంపించేసి ఇదే స్క్రిప్ట్ ఉందట, అది ఇవ్వండి అన్నాడు. బాలచంద్ర అడిగితే ఎవరినో అంటారు, బంగారం కదా. ఇచ్చాడు అంతే. చక్కగా ఆ సీట్ మీద వేసుకొని కూర్చున్నాడు. ఏం చేయలేదు అంత. అలాగే ఆయన దగ్గర ఎన్ని ఉన్నాయో స్క్రిప్ట్స్ బాలచంద్ర గారి. చాలా మంచి కథ, మంచి ఇది ఉందంటే హీ పర్చేజెస్. ఆయన నాకు కావాలే కదంటే డబ్బులు కూడా అడుగు ఇచ్చేస్తారు. బాలచంద్ర చేతిలో పడ్డం కంటే భాగ్యం ఉంది కదా, అంతే కదా అలాంటిదమ్మా. అయితే ఏంటంటే ఇది ఆయన దగ్గర ఉంది, బాలచంద్ర తీసుకెళ్ళిపోయాడు అన్నారు. బాలచంద్ర దగ్గర నుంచి రాదు ఈయన తెలుసు కృష్ణరాజు గారికి, మర్చిపోయారు. చెప్తున్నా, కృష్ణరాజు గారు అందులో నా కొడుకు. ఆయన కూడా మీ కొడుకే? శోభన్ బాబు గారు మీ కొడుకే? అబ్బా, ఆ తరంలో హీరోలు అందరూ కొడుకులు. ఎలా అనిపించేది సార్ మీరు ఒక హీరోకి అంటే ఒక ఎలా? కృష్ణ గారు ఆయన ఎవరు విజయనిర్మలమ్మ టైటిల్ ఏంటి, ఒక సీరియల్ తీశారు ఆవిడ. కృష్ణ గారు సీరియల్ చేయడం ఏంటి అసహ్యం కదా. అవునవును, అలాంటివి చేశారు విజయనిర్మలమ్మ డైరెక్షన్తో. వీ హ్యాడ్ బీన్ టు అండమాన్ దీవులకు వెళ్ళాం, 15 రోజులు ఎంత ఉన్నాం. ఆయన నా కొడుకు కృష్ణ గారు. ఎవరు సార్ మీ బెస్ట్ కొడుకు ఎవరు? అంటే మీకు బాగా మంచి ఆత్మీయత అనుబంధం కుదిరిన కొడుకు, ఆఫ్ రికార్డ్, ఆఫ్ సెట్స్ చెప్పడం కష్టం. ఒక్కొక్కరితో ఒక్కొక్క గొప్ప అనుబంధం అంటారు. ఎవరితో అయ్యో అయ్యో అంటే అది లేదమ్మా. ఒక రకంగా అంటీ ముట్టినట్టే ఉంటాను నేను విత్ ఎవ్రీబడి. ఇట్స్ వెరీ రేర్ ఐ గో సో క్లోజ్. ఒక్కొక్కడు స్వభావం ఒకటి. అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు
రామారావు గారితో 10 రోజులు అంతే. అమితాబ్ బచ్చన్తో చేశా. అయ్యో మీరు అయితే తెలుగు సినిమా హిందీలో తీసిన సినిమాలో మీరున్నారు. అందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్న సినిమా. అమితాబ్ స్ట్రైట్, అందులో తెలుగు వెర్షన్ లేదు, ఓన్లీ అమితాబ్తో హిందీ సినిమా. అందులో ఒక డాక్టర్, అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ డాక్టర్ని 6 days ఎంతో చేసాం. అందులో అమితాబ్, జయప్రద, కమల్ అండ్ శ్రీదేవి 2 జోడీలు, అంత పెద్ద కాస్టింగ్. అది ఏమైంది, 10-15 days ఎంతో షూట్ చేశారు మొత్తం సినిమా. అందులో నాది 6 రోజులే, నేను చేసింది 6 రోజులు. ఆ తర్వాత ఇంకా ఉండేదేమో. అమితాబ్ బచ్చన్ గారు బాంబేలో ఎక్కడో ఎంపీగా నిలబడ్డారు, గెలిచారు. దాంతో ఆయన పిలిచి, ఇదే జగపతి రాజేంద్ర గారే, ఆయన సిగరెట్ తాక్కుంటూ వస్తున్నారు. అప్పుడు ప్రసాద్ గారు తాగేవారు సిగరెట్లు. ఇది చూడండి మిస్టర్ ప్రసాద్ అన్నారు. సార్ సిగరెట్ దాచేవాడు. మేము అమితాబ్ బచ్చన్ ముందు సిగరెట్లు తాగేసేవాళ్ళు. మాకు ఆయన కో యాక్టరే, అంతకంటే ఏం కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే సిగరెట్ దాచేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన రాగానే సిగరెట్ దాచి సార్. అవి అక్కడ గెలిచాను. ఈ వేషం దానికి కొంచెం ఎదురెళ్ళే వేషంలా ఉంది నేను ఇప్పుడు చేస్తున్నది. సో లెట్ స్టాప్ దిస్ అని చెప్పేసారా? ఐ విల్ గివ్ యూ డేట్స్, ఫ్రెష్ డేట్స్ ఇస్తారన్నారు. ఇంత పెద్ద కాస్టింగ్ తీసినంత చెత్తబొట్లో పడేశాడు రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళు మామూలు మనుషులు కారమ్మా. అమితాబ్ బచ్చన్ అంతే, రాజేంద్ర ప్రసాద్ గారు అంతే, మన జగపతి బాబు ఉన్నాడు కదా, ఆయన దురదృష్టం, ప్రసాద్ గారి దురదృష్టం. ఈయన సక్సెస్ అవడం ఆయన చూడలేకపోయారు. ఆయన జగపతి గారిది రెండు కైండ్స్ ఆఫ్ సక్సెస్ కదండి. హీరోగా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఏదైనా ఈయన సక్సెస్ అవడం చూడలేదు అసలు. నాన్నగారు చూడలేదు అది. అవును, అది చెప్పినట్టు గుర్తు, ఆయన కూడా చూడలేదు. ఆ బాధ ఉంటుంది ఎప్పుడు జగపతి బాబు గారు. ఎంత ఆనందించేవాడు. బంగారం అమ్మ రాజేంద్ర ప్రసాద్ చాలా. ఒకసారి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళో చెప్తున్నా, అక్కడ ఆయన పేరు గుర్తులేదు, ఐ థింక్ ఈ ప్రొడక్షన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏదోను, మద్రాసు నుంచి డబ్బు తీసుకురావాలి క్యాష్. వస్తున్నాడు, 2-3 బండిల్స్లో ఒక బండిల్ మిస్డ్ 50,000. 50,000 అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఇప్పుడు చిన్న మాట, అప్పుడు చాలా పెద్ద మాట అమ్మా. ఇలా సార్ అంటే పొరగటప్పుడు అంతే. 50,000 ఏరా మతుందా నీకు అంత అని ఒక మాట అనలేదండి. ఎవరిని? ప్రసాద్ గారు ఒక మనిషిని పంపించాడు డబ్బులు తెమ్మని, అందులో 50,000 మిస్సింగ్. అతన్ని మిస్ చేసిన మనిషిని ఏంట్రా అది అని అనలేదమ్మా. సార్ ఇలాగ ఒక బండిల్, అది దట్ ఈస్ ప్రసాద్. ఏమో ఆయన దొంగతనం చేశాడు ఏంటి అస్సలు నో సెకండ్ థాట్. మామూలుగా అయితే 100 ఆలోచిస్తారు, 100 ఆలోచిస్తాడు, తీసేసి ఏదో చెప్తే అలాంటి మనిషి ప్రసాద్ గారు గొప్ప మనిషి. సార్ మీరు ఇంత జీవిత